హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే తొలి ఏకాదశి పండుగ కదా, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేమైతే మార్నింగ్ లేవగానే మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తాడు కదా, అతనికి అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి అతను వెళ్ళినాక మేమైతే వర్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇల్లుకి తుడిచి గిన్నెలు తోముకొని బట్టలు విండేసి స్నానాలు చేసి ఇక అంతా పని అయినాక స్టవ్కి అయితే బొట్లు పెడుతున్నాము. స్టవ్కి బొట్లు పెడితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, అదేదో పాజిటివ్ వైబ్స్ వస్తుంది మంచిగా. ఇంట్లో చూడగానే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా స్టవ్కి అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నా. స్టవ్కి కూడా బొట్లు పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఇంట్లో పండుగ పూట మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. అట్లా స్టవ్ని చూడగానే మంచి లుక్ అనిపిస్తుంది. ఇంకా అట్లా బయటకు వచ్చేసి బయట అయితే ఒక నిమ్మకాయని హాఫ్ చేసి పసుపు కుంకుమలు అద్ది, ఇంకా అటు 3 ఆరతి కర్పూరాలు ఇటు 3 ఆరతి కర్పూరాలు వేసి ముట్టిస్తున్నాను అనమాట. మా చిత్తల్లి అయితే పెట్టనియట్లేదు నన్ను. ఇంకా అట్లా ముట్టించి అగరబత్తులు కూడా ముట్టించేసి ఇంకా అట్లయితే మొక్కిన అనమాట. ఇట్లా పెట్టడం వల్ల ఏమైనా నజర్ ఉన్నా కూడా పోతుంది అని అంటారు. నాకైతే అంత పర్ఫెక్ట్ తెలియదు. ఇంకా పెద్దలు చెప్పిన ప్రకారం అయితే నేనైతే ఫాలో అవుతున్నాను అనమాట. ఇట్లా పెట్టి వెలిగించి ఆరతి కర్పూరాలు వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించి ఇక గుమ్మానికి తిప్పి 3 సార్లు ఇంకా గుమ్మానికి అయితే ఇవి పెట్టేసిన అనమాట అగరబత్తులు. ఇంకా ఈరోజు అయితే వెంకటేశ్వరుడికి మన బియ్యం పిండితోని 7 దీపాలు అయితే చేసి దానికి నామాలుగా బొట్లు పెట్టి కుంకుమ పసుపులతోని చాలా మంచిగా అలంకరించి దీపాలు అయితే వెలిగిస్తారంట. ఇంకా వెంకటేశ్వరుడు ఫోటో ఉన్న వాళ్ళైతే తులసిమాల కూడా వేస్తారంట. మా ఇంట్లో అయితే వెంకటేశ్వరుడు ఫోటో లేదు అనమాట. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూడండి. ఈడ నేనైతే కడపలు ఊదించేసుకొని బయట ముగ్గులు అయితే వేసేసిన. ఇట్లా బయట ముగ్గులు వేస్తే మంచిగా అనిపిస్తుంది కదా, ఇంకా పండుగ సందడి మొదలైనట్టు అనిపిస్తుంది. ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ వేద వ్లాగ్స్. డూ వాచ్ ఇట్ గైస్. బాయ్ బాయ్.